అందరికీ సుపరిచితులనే. కానీ నాకున్న మా నాన్నగారు వీడిపోయి వెంకటరామయ్య గారు ఇందులో చాలా మందికి సుపరిచితులు, స్నేహితులు. ఈ చిన్న గెట్ టుగెదర్ మనం ఎందుకు పెట్టామంటే, గురువార చరిత్రలో మనం ఫస్ట్ టైం కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అది 24/7 మీ అందుబాటులో. దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్, చిన్న ఒకసారి డిస్క్రిప్షన్ లాగా మా బాగోతో చెప్తామని చెప్పి ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. మన హాస్పిటల్ 4 years బ్యాక్ 2021లో మనకు స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయినప్పుడు అక్క రాజలక్ష్మి గారు 12 గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్ రాజేంద్ర గారు, ఆయనతో మాట్లాడే ప్రతి పేషెంట్ మన ఆయన చెప్తే ఎక్కడ చూపించుకోరు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు గుడివాడ ఏరియాలో స్పెషాలిటీ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పి ఎవరికి వాళ్ళు నన్ను వద్దన్నారు. ఇంచుమించు 95% నాకు వద్దు అనే సలహా ఇచ్చారు. ఒక 5% మన తక్కువ వాళ్ళు అంటారు, లేకపోతే మన ఉమాశంకర్లు అంటారు, రాజంకులు, ఇలా ఒక 5% నాకు సపోర్ట్ ఇచ్చి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పి మన గుడివాడలో మనం స్టార్ట్ చేశారండి. 4 years అయింది. మీ అందరికీ తెలుసు 4 years బ్యాక్ రాత్రి 8 దాటితే ఏ ఎమర్జెన్సీ అయినా మనం విజయవాడ దాకా వెళ్లాల్సిందే. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. మన హాస్పిటల్ పెట్టింది కూడా ఎమర్జెన్సీ అనే ఉద్దేశంతో, ఎమర్జెన్సీ కేసులు తీసుకునే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. 4 years బట్టి మన ఈవీఆర్ అంటే కాంప్లికేటెడ్ కేసులే. కాంప్లికేటెడ్ కేసులు కన్నా కాంప్లికేటెడ్ కేసులు 90% మనకు అవే ఉంటాయి. మిగతా కదా మామూలుగా వస్తాయి. కానీ ఎవరికైనా సరే ఏదైనా గుర్తొచ్చేది ఒక కాంప్లికేటెడ్ కేసు అయింది, లేదా కేసు బాగాలేదు, విజయవాడకి వెళ్ళాల్సిందే, అప్పుడు ఈవీఆర్ ఎలాంటి కాంప్లికేటెడ్ కేసు అయినా తీసుకుంటారు ఈ హాస్పిటల్లో అని చెప్పి మన మ్యాక్సిమం అందరికీ గుర్తొస్తుంది. ఇంకోటి చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడుతానండి. ఇప్పుడు మీ ఎవరైనా ఫలానా పేషెంట్కి పక్కింట్లో ఒక పేషెంట్ బాగాలేదు, వాళ్ళకి వెంటనే గుర్తొచ్చేది హాస్పిటల్ కాదండి, వెంటనే గుర్తొచ్చేది మీరు మాత్రమే. వాళ్ళు వెంటనే మిమ్మల్ని పిలుస్తారు. ఎందుకంటే హాస్పిటల్ గుర్తురావు. ఆ టెన్షన్లో ఎవరైనా టెన్షన్లో ఉంటారు, ఎవరైనా ఏదైనా ఉంటారు. ఆ టైంలో మీరు వెళ్ళి బాబు నీకు ఈ డబ్బయ్యా ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఆ హాస్పిటల్ చూపించండి అని చెప్పి చెప్తారు. 4 ఏళ్ళ బట్టి మీరు మమ్మల్ని చూస్తున్నారు. మీకు ఎక్కడ వైద్యం గురించి మీకు ఎక్కడ వైద్యం పరంగా నెంబర్ 1 ఈవీఆర్. ఎలాంటి కాంప్లికేటెడ్ కేసు అయినా బాగా ట్రీట్మెంట్ చేస్తారు, ఎలాగానే రిసీవ్ చేసుకుంటారు, ఎమర్జెన్సీ కేసు చేసుకుంటారు. మీకు ఎక్కడన్నా 90లో 10% బాబు కొంచెం ఈవీఆర్ అంటే కొంచెం బిల్లు ఎక్కువ అని వస్తుంది. ఆ క్లారిటీగా నేను చెప్తున్నానండి. గుడివాడ మొత్తంలో ఓపెన్ చెప్తున్నా. మనకి 12 బెడ్ల ఐసీయూ. మీరు ఎవరైనా ఐసీయూలోకి వెళ్ళండి, మనకి ఎప్పుడు ఐసీయూ ఫుల్గా ఉన్నది. మొత్తం కాంప్లికేటెడ్ కేసులు. 12 బెడ్ల ఐసీయూతో 4 ఏళ్ల మట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుని వస్తున్నాం. ఇక్కడ మీకు డిస్ప్లే పెట్టామండి. 5 వెంటిలేటర్లు గుడివాడలో ఎక్కడ ఉండవు. అల్ట్రాసౌండ్ మెషిన్లు, ఎక్కువ మెషిన్లు మీకు అది చూసేలేదు. సిటీ స్కాన్ ఇన్ హౌస్ హాస్పిటల్లో ఇన్ హౌస్ సిటీ స్కాన్ మన దగ్గర మాత్రమే ఉందండి. ఇప్పుడు కార్డియాలజీ క్యాథలాబ్ స్టార్ట్ చేస్తున్నాం. అది ఆ సమస్య ఏం కాదండి. ఇంచుమించు 3 కోట్లు అయింది. ఎవరికైనా క్యాథలాబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా బాబు హాస్పిటల్ అంతా ఒక ఎత్తు, క్యాథలాబ్ ఒకటే ఒక ఎత్తు, 3 కోట్లు పెట్టి పెడుతున్నాం అన్నారు. పర్లేదు, మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎలాంటి కాంప్లికేటెడ్ కేసులు తీసుకుంటాం. మా నాన్నగారు వెంకటరామయ్య గారు, ఆయన చనిపోయిన గుండెపోటుతో. ఆ టైంలో నా వయసు 21, మా అక్క వయసు 26. మేము చదువుకున్నాను, మేము ఏం చేయలేకపోయాం. హాస్పిటల్ పక్కనే గొల్లపూడిలో ఆంధ్ర హాస్పిటల్ పక్కనే చనిపోయారు మా నాన్నగారు. 5 నిమిషాల టైము. కానీ మా నాన్నగారు మేము కాపాడగలేకపోయాం. ప్రతి కుటుంబంలో గుండెపోటుతో సంబంధించి ఇబ్బంది పడినారు కానీ చనిపోయినారు కానీ మ్యాక్సిమం అందరి కుటుంబాల్లో ఉన్నారు. ఇక నుండి ఏ కుటుంబం ఎవరు భయపడకుండా అభ్యర్థులు కానీ పగలు కానీ 55 కిలోమీటర్ల ప్రయాణించి విజయవాడ వెళ్లకుండా మన హాస్పిటల్లో మీ గడప ముందు మీ అందుబాటులో క్యాథలాబ్ తీసుకొచ్చాం. ఇది కొంచెం ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే విజయవాడ చాలా హాస్పిటల్లో కూడా క్యాథలాబ్ పెట్టడానికి భయపడతారు, కానీ మనకు ధైర్యంగా పెట్టాం. ఎందుకంటే డాక్టర్ల వైద్యం బాగుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వగలను. ఎందుకంటే నాకు 6 స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు ఇన్ హౌస్. అక్కడ వచ్చి వెళ్ళేవారు కాదండి. ఇన్ హౌస్ 6 స్పెషాలిటీస్ ఉన్నారు. ఆంకో రేవంత్ అన్నయ్య, రేవంత్ గారు చెప్పి ఉన్నారండి. ఆంకో కూడా నేను ఆరోగ్యశ్రీలో చేస్తున్నాను కదా. ఆంకో డిపార్ట్మెంట్కి ఆంకో సర్జరీలు ఆరోగ్యశ్రీలో ఇక్కడ మనం మాత్రమే చేస్తున్నాం. ఇన్ని స్పెషాలిటీస్ పెట్టుకున్నా ఫుల్ హౌస్ ఉంది. నా విజయవాడతో పోతే మన బిల్లు ఈవీఆర్ బిల్లు సగం కూడా ఉండదండి. ఎందుకంటే గుడివాడలో నేను పెట్టేవాడికి మనం రఘు కనిపిస్తాం జనాలకి. ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు, మా నాన్నగారు బొమ్మ తప్ప నాకు ఏ సపోర్ట్ లేదండి.
సపోర్ట్ మీ ముందు నుంచి మాట్లాడుతున్నాం. కొంచెం మీ దగ్గర అడుగుతారు, అందుకు నేను మీ క్లారిటీ కోసం చెప్తున్నా. నేను విజయవాడతో పోలిస్తే ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకుని ఇంత రన్నింగ్ చేసుకుంటా వర్కౌట్ అయినా అవ్వకపోయినా 40% 30% లెస్ లో ఇది అక్కడ విజయవాడతో పోతే మనం 30% కూడా అవ్వదు బిల్లు, కానీ 40% కూడా అవ్వదు. ఆ లెస్ లో మనం ఇక్కడ సక్సెస్ఫుల్ గా 4 days రన్ చేసుకుని వస్తాం. ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకుని ఇంత మంది ఇంచుమించు 100 మంది స్టాఫ్ అండి. ఈవీఆర్ కుటుంబం 100 మంది కూడా 100 మంది ఉన్నారు. ఇంచు 100 మంది పెట్టుకుని గుడివాడలో ఒక హాస్పిటల్ నడుపుకుంటూ వస్తున్నాం 4 days బట్టి. అందుకు నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. దీని రన్నింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్జింగ్ కావాలి, మనం కొంచెం రూపాయి పెట్టాలి. విజయవాడ వెళ్తే చాలా మంది జనాలకు ఒక ఉద్దేశం ఉంటుంది, విజయవాడ అవుద్ది రోడ్ మీద నుంచోవాలి. ఇదే మన గుడివాడ ఏరియా మీ అందుబాటులో ఉంటుంది, మీకు అల్ల ముందు ఉంటుంది. ఎవరైనా హెడ్జింగ్ చేసి అక్కడికి వస్తానే ఉంది, రాజేశ్వరి వస్తానే ఉంది. సిటీ స్కాన్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు. మొత్తం లేని మిషన్ అంటూ లేదండి. మన గుడివాడ మన ఏరియాలో ప్రతి మిషన్ ఉంది. ఏది బయటకు పంపించే ఉద్దేశం లేదు. ఇంకా హాస్పిటల్ ఉంది, ఎలాంటి కాంపిటేటివ్ కేసే మనం తీసుకుంటాం. 2 మన దగ్గర ప్యాకేజీలు పెట్టామండి. స్టేట్ మొత్తం ఎక్కడ పెట్టలేదు, లోపల చెప్తున్నాం. 999 ప్యాకేజ్ అని చెప్పి డయాబెటీ ప్యాకేజ్ పెట్టాం. అందరిలాగా ల్యాబ్ టెస్ట్ లో లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ ఇది కాదండి. నేను మందులు కూడా ఇస్తున్నా, నెల మొత్తానికి సరిపడా 999 ప్యాకేజ్ షుగర్ మందులు, బీపీ మందులు, థైరాయిడ్ మందులు 3 మందులు కూడా అవసరమైతే ఇన్సులిన్ ఇంజక్షన్ తో సహా ఇస్తున్నా. నేను ఈ ప్యాకేజ్ అందరూ డాక్టర్ తో చూపిస్తారు, లేకపోతే ల్యాబ్ టెస్ట్ పెడతారు. నేను మందులతో రాయిస్తున్నాను. ఇప్పుడు ఒక ముసలి ఉన్నారండి, 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటారు. అందులో మనకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు నెల మొత్తం వెళ్ళిపోతుంది మందులకి. అయితే వాళ్ళు బయట కొనుక్కుంటే అందరికీ ఎక్కువ అవుతుంది. నేను ఇంచుమించు సుమారు కూడా మా హాస్పిటల్లో డయాబెటీ ప్యాకేజ్ పెట్టి 4 నెలలు అయింది. 750 మంది నాకు నెలకి డయాబెటీ ప్యాకేజ్ రిజిస్టర్ అవుతారు పేషెంట్లు. డెలివరీలు మనకి ఇచ్చేది 14,150 రూపాయలండి. సిజేరియన్ ఆపరేషన్ మొత్తం ఇచ్చేది. నేను అదే రేటుకి ఇంచుమించు 18,000-20,000 మధ్యలో మొత్తం అన్ని కంప్లీట్ చేసి సిజేరియన్ ఆపరేషన్ కూడా చేస్తున్నాం. మోకాల ఆపరేషన్లు 90,000కి పూర్తి ఖర్చు. ఒక కాలుకి వచ్చేటికి 90,000 మోకాల ఆపరేషన్. ఇంచుమించు మీకు 2 లక్షలు అవుతుంది, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది మోకాల ఆపరేషన్, ఒక నీ రీప్లేస్మెంట్. అలాంటిది నేను కేవలం 90,000 మన హాస్పిటల్లో చేస్తున్నాం. పూర్తి క్వాలిటీ వచ్చామా, ఆ అమౌంట్ పెట్టుకున్నామా, ఇంప్లాంట్ చేస్తున్నామా, వెళ్ళాము. ఇంకో రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు ఏముంటుందండి, అంతవరకే ఉంటుంది. నాకు ఓపెన్ చెప్తున్నా, గుడివాడలో ఆరోగ్యశ్రీ అంటే మనం గుర్తొస్తున్నాం చాలా మంది. నేను ఆరోగ్యశ్రీ అందరికీ తెలిసిన దాంటే ఆరోగ్యశ్రీ బకాయిలు కొంచెం ఆగినాయి, ఎల్ఓసి బకాయిలు ఆగినాయి. అయినా సరే ఎల్ఓసి ఆపలేదు, ఆరోగ్యశ్రీ ఆపలేదు. పూర్తి స్థాయిలో అన్ని కేసులు తీసుకుంటున్నాం. ఎలాంటి కేసు అయినా సరే ఆరోగ్యశ్రీ. నేను ఉమాశంకరంతో మాట్లాడా, రాజగుడితో కూడా మాట్లాడా. ఆర్ఎంపీ మన డాక్టర్లందరికీ ఒక చిన్న కానుకగా ఆర్ఎంపీ డాక్టర్ గారు కానీ, డాక్టర్ గారి మిసెస్ కానీ, లేదా డాక్టర్ గారి ఇంట్లో 2 పిల్లలకు కానీ, మొత్తం నలుగురికి మన ఈవీఆర్ హాస్పిటల్లో మేమందరం కలిసి మీకు ఫ్రీ వైద్యం, అదే వెలగేం కాదండి. ఎవరైనా సరే జబ్బులు ఇబ్బంది పడుతుంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు. మందులతో సహా నేను ఇక్కడ మన హాస్పిటల్లో మీకు ఎల్లకాలం అందుబాటులో ఉంటుంది. మనకి ఇన్సూరెన్స్ ఉన్నాయి, సీఎంఎల్ఓసి అని చెప్పి ఇన్సూరెన్స్ స్టార్ట్ అయిందండి. సీఎంఆర్ అని ఇచ్చేవారు. పేషెంట్ బిల్లు కడతారు, ఆ బిల్లు ఇస్తాము, ఇంటికి వెళ్ళాక ఎమ్మెల్యే గారు పట్టుకుని సీఎంఆర్ పెడతారు. 30-40% బిల్లు వస్తుంది మనకి. కానీ నూతనంగా ఎల్ఓసి ఎందుకు కొత్త స్టార్ట్ అయింది. ఎల్ఓసి అంటే పేషెంట్ వస్తారు, రూపాయి కట్టాల్సిన అవసరం లేదండి. మేము లెటర్ ఇస్తాం, ఎమ్మెల్యే గారు సంబంధం పెడతారు, సెక్రటరీ సబ్మిట్ చేస్తే వాళ్ళకి లెటర్ ఇస్తారు, బాబు నీకు శాంక్షన్ చేస్తాం ఆ కేసు అని చెప్పి. ఆ కేసుతోనే మేము రూపాయి ఖర్చు లేకుండా ఎల్ఓసీలు. ఇదివరకు కాంప్లికేట్ కేసులో ఆర్బీసీలో చేస్తాం, అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి కేసు మనం ఎల్ఓసీలు చేస్తా పోతున్నాం. ప్రతి కేసు ఎల్ఓసీలో వచ్చి ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉంది, లేని స్కీమ్ అంటూ లేదు గుడివాడలో మన హాస్పిటల్లో. థ్యాంక్ యూ.